టీడీపీ పాలిట్ బ్యూరోలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహించిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నియంత్రణతో డీలిమిటేషన్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని, ఇక యూపీలో 140 పార్లమెంట్ స్థానాలు వస్తే దక్షిణ భారతదేశంలో 160 మాత్రమే ఉన్నాయన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు చంద్రబాబు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. నామినేటెడ్ పదవులపై చంద్రబాబు చర్చించారు. గత 5 ఏళ్లుగా వైసీపీ నేతల అరాచకాలు, దాడులు తట్టుకుని నిలబడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దశల వారీగా నామినేటెడ్ పోస్టులతో పాటు జన్మభూమి 2ను మళ్లీ మొదలు పెడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వ రుసుము 100 రూపాయలతో ప్రారంభిస్తామన్నారు. సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు వచ్చే విధంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. పేదరిక నిర్మూలనపై ప్రధానంగా చంద్రబాబు చర్చించారు. త్వరలో పేదరిక నిర్మూలనపై విధి విధానాలు రూపొందించనున్నారు. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. పొలిట్ బ్యూరోలో ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 55 రోజుల పాలనపై అధినేత చంద్రబాబు చర్చించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక అక్రమాలు సహించబోనని అధినేత చంద్రబాబు మరోసారి హెచ్చరించారన్నారు. జనాభా నియంత్రణలో డీలిమిటేషన్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని, ఒక యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశంలో 160 మాత్రమే ఉన్నాయన్నారు. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. జన్మభూమి 2 ఫేజ్ 2 అంతకుముందు జన్మభూమి చేశాము. ఈరోజు జన్మభూమి 2 ఇంప్లిమెంట్ చేసేదానికి దానికి ఎవరైనా సరే ఇండస్ట్రీస్, ఎన్ఆర్ఐస్, రిచ్ పీపుల్ వాళ్ళ గతంలో మాదిరిగా 20-30% ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జన్మభూమిలో చాలా మంచి అచీవ్మెంట్ జరిగింది. అటువంటిది మళ్ళీ తిరిగి ప్రారంభించాలనే ఆలోచన కూడా బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయడం జరిగింది. అంతకుముందు జనాభా తగ్గాలని కోరుకున్నాం. ఇప్పుడు జనాభా తగ్గినందువల్ల ఉత్తరాది రాష్ట్రాలకి అడిషనల్ బెనిఫిట్స్ పోతుండే, మనకి ఫైనాన్షియల్ అలొకేషన్స్ తగ్గిపోతుండే. నామినేటెడ్ పదవులకు ఎవరి సిఫార్సులతో పని లేదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడు. ప్రతిపక్షంలో కూటమి తరపున కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ జరుగుతాయని తెలిపారు. అన్ని పనులు వెంటనే అయిపోవాలని, కార్యకర్తలు గాబరా పడుతున్నారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఆ రోజు జన్మభూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు ఇదే పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కాన్సెప్ట్తో దేశాలు విదేశాల్లో ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పెరిగి, ఈ రాష్ట్రంలో నిర్ణయాల వల్ల బాగా ధనవంతులైనటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చి, రండి మీ గ్రామాల్లో మీరు కొంతవరకు సహాయం చేయండి, కొన్ని కార్యక్రమాలు చేయండి అని ఆ రోజు జన్మభూమిలో ఒక మంచి కాల్ ఇచ్చి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ జన్మభూమి 2 మళ్ళీ అమలు చేయాలని ఒక ఆలోచన అధ్యక్షుల వారు వచ్చింది. అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి ముందుకెళ్తాం. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ద్వారా చాలా అనుమానాలు, అపోహలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెరదించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తు పెట్టుకుంటామంటూనే ప్రభుత్వ పరంగా కూడా మచ్చ రాకుండా చూడాల్సిన బాధ్యత నేతలపై ఉందంటూ తనదైన స్టైల్లో తేల్చి చెప్పారు.